అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. డిసెంబర్ 30. దేవుడు ఎట్టి శ్రమలోనున్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. 2 కొరింథీ 1:3-4 రూబేను అనగా యెహోవా చూచెను, లేక యెహోవా నా బాధను చూచెను అని అర్థం. ఆదికాండము 29:32. నీకు కలిగిన శ్రమలు, బాధ, దరిద్రత మరియు పరీక్షల నుండి ఆయన నిన్ను తప్పించునని నీ హృదయమునందు విశ్వసించుము. మనుషుల కనికరం కొరకు ఎదురుచూడకుము. నీ బాధలలో ఎట్లు నిన్ను ఆదరించి నీ కష్టములలో ఎట్లు సహాయం చేయవలనో ప్రభువుకే తెలియను. ప్రభువు నీ శ్రమలన్నిటినీ చూచినట్లుగా నీవు అనుమతించవలను. పౌలు అత్యధిక శ్రమలను పొందెను. 2 కొరింథీ 1:3-10 అతనిని ఆదరించుటకు ఎవరునూ లేరు. అతడు శక్తికి మించి అణచబడెను. వాస్తవముగా బ్రతుకుదునను నిరీక్షణ అతనికి లేదు. అప్పుడు దేవుడు వచ్చి అతన్ని కాపాడి విడిపించాడు. అందువలనే ఇతరులను నేను ఆదరించగలను అని తరుగుతానే చెప్పాను. దుఃఖపడు వారికి అందరికీ ఎట్లు సహాయం చేయవలనో తెలుసుకునవలనని దేవుడు పౌలు జీవితంలో శ్రమలను అనుమతించాను. నీకు శ్రమలు వచ్చినప్పుడు నీవైతే దేవునికి విరోధంగా సనుగుచూ ఇట్లు చెప్పుదువు, ప్రభువా, నీకు విరోధంగా నేను ఏ తప్పు చేయలేదు, మరి ఎందుకు ఈ బాధలను నా జీవితంలో అనుమతించితివి? అయితే ప్రభువు ఈ శ్రమలన్నింటినీ పాపములకు శిక్షగా పంపించలేదు, కానీ నీ వలె అక్కరలో ఉన్న వారిని ఆదరించుటకు నీకు తర్ఫీదునిస్తున్నాడు. కష్టములు, శ్రమలు, హింసలన్నిటి ద్వారా ప్రభు మనలను పరలోకపు పిలుపుకై సిద్ధపరుచున్నాడు. వీటన్నిటి నుండి మనము ఆత్మీయంగా బలపరచబడదామని మనకు తెలియను. ఉదాహరణకు, ఎత్తైన కొండలపై బలమైన గాలి వలన బలమైన ఎత్తైన చెట్లు పెరుగును. అదేవిధంగా తుఫానుతో కూడిన జీవితం అనగా హింస కానీ, బాధ కానీ, దారిద్రము కానీ, పరీక్ష కానీ, రోగము కానీ, ఒంటరితనము కానీ, కుటుంబ కలహము కానీ మనల్ని శిక్షించుట కొరకు కాదు, కానీ ఆయన మనలను ఆత్మీయముగా బలపరచుటకే అనుమతించును. నేను రక్షించబడిన తర్వాత నాకు కలిగిన బాధలన్నిటిని బట్టి నా హృదయపూర్వకంగా నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లించితిని. 1927 సంవత్సరం నుండి 1935 వరకు ప్రభువు నా జీవితంలో అన్ని విధములైన శ్రమలను అనుమతించెను. వాటన్నిటిని బట్టి నేను ప్రభువుకు కృతజ్ఞుడను. ఆయన నాకు కృపనిచ్చెను. నేను ఎప్పుడైనను సనిగినట్లు నాకు గుర్తులేదు. ఇది దేవుడు నా కొరకు ఏర్పాటు చేసిన ప్రణాళిక అని నేను నమ్మితిని. ఆ దినములలో ఆయన నాకు ఎన్నో ఆత్మీయమైన పాఠములను బోధించి ఆయన నాకు నిజముగా ఎంతో ప్రశస్తముగా అయ్యెను. మనం ఇవి అన్నీ ఏ పుస్తకములు చదువుట ద్వారా లేక కళాశాలకు వెళ్ళట ద్వారాను నేర్చుకొనలేము. ప్రభువు నీ శ్రమలలో నిన్ను చూచెనని జ్ఞాపకం ఉంచుకొనుము. ఒకవేళ నీవు అబద్ధములు చెప్పుచుండవచ్చును. ఈ బలహీనతలను బట్టి నీ ఆత్మీయ నేత్రములు మందగిలినవి. నీ బలహీనతలను, ఓటమిని ప్రభు దగ్గర ఒప్పుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుము. అందుచేతనే ప్రభువు నీవు అట్లు చేయుటకు వేచి ఉన్నాడు. పిమ్మట ఆయన నిన్ను ముట్టును. ఆయన ప్రేమగల, కృపగల, దయగల దేవుడు. ఆయన నిన్ను మరొకసారి ముట్టి నీకు పరిపూర్ణమైన ఆత్మీయమైన దృష్టిని సమకూర్చును. ప్రైజ్ ద లార్డ్.